హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా మమ్మీ చికెన్ ఫ్రై చేయబోతుంది. చూద్దాం. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. చికెన్ ఫ్రైకి కావాల్సినవి 1 కేజీ చికెన్ తీసుకున్నాను. బౌలు హీట్ ఎక్కింది. ఇందులో 4 కప్స్ ఆయిల్ పోసుకోవాలి. ఇలాంటి కప్పుతోటి ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కింది. 1 స్పూను జీలకర్ర వేసుకుంటున్నాను. వెంటనే చికెన్ వేసుకోవాలి. కలుపుకోవాలి. మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇలా 2 మినిట్స్ తర్వాతకి 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం పసుపు, 1 హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి కలుపుకొని మళ్ళీ మగ్గించుకోవాలి. మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇలా బాగా మగ్గిన తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకుంటున్నాను. ఇది వేసి ఇంకా 2-3 మినిట్స్ మగ్గించుకోవాలి. మూత పెట్టుకుంటున్నాను. హై ఫ్లేమ్లో 2 మినిట్స్ తర్వాతకి ఇలా మగ్గింది. కొంచెం ఇట్లా బ్రౌనిష్ వచ్చిన తర్వాతకి 1 స్పూను కారం వేసుకుందాం. తగినంత సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. కలిపి గ్యాస్ సిమ్లో పెట్టి మూత పెట్టుకోవాలి. 2-3 మినిట్స్ తర్వాతకి ఇలా చికెన్ మగ్గింది. ఈ టైంలోనే తగినంత ఉప్పు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. దీంట్లోకి ఒక మసాలా తయారు చేశాను. 2 వెల్లిపాయలు, ఇది ధనియాల పౌడరు, 2 ఇలాచి వేసి దంచుకొని పెట్టుకోవాలి. ఇంకొక 1 మినిట్ తర్వాతకి దంచుకున్న మసాలా వేసుకుంటున్నాను. బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా ఉంది, వేసుకుంటున్నాను. కలుపుకొని ఒక 2 మినిట్స్ ఉంచుకుంటే చికెన్ ఫ్రై రెడీ. టేస్టీగా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. ఒకసారి ట్రై చేయండి ఈ కర్రీ కూడా. బాయ్ అండి.